ఎన్డీఏకు బలం పెరిగింది. మరోవైపు ఆప్ మద్దతుతో ఇండియా కూటమి బలం 324కు చేరింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దేశంలో అత్యంత కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంట్ భవనంలో కొనసాగుతోంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. ఉదయం 10 గంటలకు పోలింగ్ అనేది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనేది ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తోటి వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా కిరణ్ రిజిజు, సీనియర్ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ తర్వాత ఎంపీలందరూ ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల లోపే దాదాపు పోలింగ్ అవకాశం ఉంది. ఎంపీలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు పార్లమెంట్కి సైకిల్పై వచ్చి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఈ విధంగా పార్లమెంట్కి వచ్చి ఓటు హక్కును వినియోగించడానికి కారణం ఏంటి? ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఎన్డీఏ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు వారు చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో గత నెల రోజులుగా వారు క్లోజ్ అబ్జర్వేషన్లో చూసి ఎన్నికని విజయవంతం చేయాలని కోరారు. 2 డేస్ బ్యాకే మళ్ళీ లోకేష్ గారు ఢిల్లీ వచ్చి ఎంపీలందరితో కూడా, తెలుగుదేశం పార్టీ ఎంపీలందరితో కూడా కూర్చొని ఓటింగ్ సరళి కోసం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎవరు కూడా మిస్ అవ్వకూడదని క్లోజ్ అబ్జర్వేషన్లో మానిటరింగ్ చేశారు. అలాగే రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు రాధాకృష్ణన్ గారు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కానీ, లోకేష్ గారికి కానీ ఉన్న పరిచయాలు మాకు చెప్పారు. అదే సమయంలో ఆయన ప్రజాస్వామ్యవాది, ఆయన చాలా డిసిప్లిన్ పర్సన్, సొసైటీకి అలాంటి వ్యక్తి అవసరం, ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికవడం చాలా అవసరం, దేశ ప్రజలకు అవసరం అని చెప్పేసి వారు చెప్పడం ఒక ఆనందం కలిగింది. అదే సమయంలో మనం తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా మనం ఈ రోజే కాదు, ఎన్నికే కాదు, భవిష్యత్తులో కూడా మనం వెళ్ళబోతున్నాం. 29 ఎన్నికలే కాదు, లాంగ్ రన్లో మనం ఉండబోతున్నాం. 25 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఉండబోతున్నాం. మనం ఖచ్చితంగా మన బాధ్యతగా చేయాలి. అలాగే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా మనం రేపు బీజేపీతో, ఎన్డీఏ కూటమితో ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. అలాగే మన రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడున్నా సరే ఆ పార్టీ ప్రయోజనాల కోసం మనం పాటుపడాలని చెప్పేసి వారు చెప్పడం. అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన పార్టీకి ఆయన సహకారాలు అందిస్తున్నారు. ఆ దిశగా మనం ఆలోచించాలి. దానికి కృతజ్ఞతగా మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరిని పెట్టినా సరే మనం మద్దతు ఇవ్వాలి భవిష్యత్తులో కూడా. ఈ ఎన్నికే కాదని చెప్పేసి వారు చెప్పడం, ఆ స్ఫూర్తిని తీసుకొని ఎంపీలందరం కూడా అదే మూవ్మెంట్ చేస్తాం. అలాగే ఇతర రాష్ట్రంలో ఉన్న మన తెలుగు వాళ్ళు కానీ, లేకపోతే ఇతర వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో మనం వ్యక్తి కోసం చెప్పి మనం కూడా క్యాంపెయినింగ్ చేస్తాం. అలాగే లోకేష్ గారు కూడా ఆయన క్లోజ్ అబ్జర్వేషన్ చేసి ఆయన కొన్ని పరిచయాలను వినియోగించుకొని చాలామంది దగ్గరికి వెళ్ళి కూడా రాధాకృష్ణ చేయమని అడగడం జరిగింది. అలాగే ఆయన మద్దతు కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన పార్టీ, తెలుగుదేశం పార్టీని మనం ఇక్కడ చెప్పాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అదే సమయంలో చాలామంది మన ఎంపీలందరూ కూడా ఓటు పూర్తి చేశారు. అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 9 గంటలకే చేరుకొని అందరూ కూడా అనుకొని ఒకసారి విక్టరీ చూపించుకొని ఆ ఉత్సాహంతో మేము వెళ్ళి లైన్లో నిలబడి మేమందరం కూడా ఓటేసాం. చాలా అనుభూతి కలిగింది, ఆనందం కలిగింది. ఒక సామాన్యుడిగా నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసిన నాయకుడిగా నన్ను తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఓటేసిన తర్వాత, ఓటేసిన సమయంలో కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా నియోజకవర్గం ప్రజానీకం వరకు కూడా. ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికకి నా ఓటుని వినియోగించుకున్నంటే చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను. ఇది తెలుగుదేశం పార్టీకి సాధ్యం. సామాన్యుడికి సభలో పంపించే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా, ఎందుకు చెప్తానంటే ఈ విషయం అంటే చాలామందికి అవకాశాలు, ఆలోచనలు ఉండొచ్చు, అవకాశాలు రాకపోవచ్చు.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా టీం వర్క్ చేసి నానాటి వ్యక్తులకి ఈరోజు చట్టసభలో ఎంతోమంది ఎంపీలకి మంత్రులుగా ఈరోజు ఎంపీలకు అవకాశం ఇచ్చారు. నాకు నిజంగా నేను కృతజ్ఞతుడిని. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి నేను ఇచ్చిన సర్వీస్ తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు. నాలాగే చాలామంది ఉన్నారు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ప్రతి ఒక్కరు నాలాగే ఒక ఎగ్జాంపుల్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రాధాకృష్ణ గారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి మెజార్టీ వస్తుంది. ఏదైతే మన ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది ప్రధానమంత్రి గారి మీద కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి మీద కానీ ఒక పాజిటివ్ క్రియేట్ అయింది. ఎందుకంటే ప్రైవేట్ సంభాషణలో కూడా ఎంపీలు చాలామంది కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు మంచి వ్యక్తి పనిచేశారు, ఒక గవర్నర్గా పనిచేశారు, రాజ్యాంగం పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ మంచి నమ్మకం ఉన్న వ్యక్తి. అలాగే వారు అలాంటి వ్యక్తి అవసరం అని చెప్పడం జరిగింది. మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసినందుకు ముందుగా ఎన్డీఏ కూటమి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏ కూటమిలో గత దేశంలో ఏదైతే చక్రం తిప్పి అవకాశాలు కలిగించి అందరికీ అబ్దుల్ కలాం లాంటి వ్యక్తుల్ని రాష్ట్రపతిగా నియమించి వారు అవకాశం ఇచ్చారో ఇప్పుడు కూడా లోకేష్ గారు కూడా చూస్తున్నాను ప్రధానమంత్రి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుబంధం ఉన్న రాధాకృష్ణ గారిని ఎంపిక చేసి వారి గెలుపు కోసం కృషి చేసే విధానం కూడా చూస్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. యువ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా వచ్చి ఇటు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను కలిసి పార్టీలను కూడా నాయకత్వం సమన్వయం చేస్తూ అందరూ డైరెక్షన్ ఇస్తూ చాలా క్లోజ్ అబ్జర్వేషన్గా నేను దాదాపు 2 గంటలు మాతో కూర్చొని డిన్నర్లు నాశనం చేసి ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోదీ గారు కానీ కేంద్ర మంత్రులు కానీ సహకారాలు పరిపుష్టంగా అందిస్తున్నారు. దాని కృతజ్ఞతగా మనం భవిష్యత్తులో ఉండాలని చెప్పడం మాకు ఆనందం కలిగింది, స్ఫూర్తినిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా మేము చెప్తున్నాం 25 సంవత్సరాలు కనీసం 25 సంవత్సరాలు మనం చేస్తున్నాం. ఏదైతే ఆంధ్రలో 5 కోట్ల మంచి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా భారతదేశంలో ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో కళ్ళ తెలియజేసుకుంటున్నాం. మనమే చూసాం ప్రభుత్వ పథకాలు ఇస్తున్నామా ఇవ్వలేమనే పరిస్థితి నుంచి ఈరోజు పథకాలు అద్భుతంగా ఇస్తున్నారని ఒక సానుభూతి పరులు, కొంతమంది సానుభూతి పరులు, వైసీపీ సానుభూతి పరులు కుటుంబాలు కూడా మా దగ్గర మీ గ్రామాలు వెళ్తున్న హర్షిస్తున్నారు. అదే నేను లోకేష్ గారు చెప్పాం, సార్ నిజంగా మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా తీసుకొని ఈరోజు గత పాలకులు చేసిన తప్పులన్నీ కూడా సరిచేసి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి కలిగించే విధంగా మీ సంస్కారం చేస్తున్నారు. ఇది మీ సంస్కారంలో యావత్ భారతదేశం సాక్షాత్తు ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఏదైతే హెచ్ఆర్ మన విద్యాశాఖ మంత్రి గారిని కలిసినప్పుడు వారు స్వయంగా చెప్పిన అంశం ఇది. మేము ఎంపీలందరూ వెళ్ళేటప్పుడు కూడా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అద్భుతంగా పరిపాలిస్తున్నారు, మంచి ఈవెంట్స్ చేస్తున్నారు, భారతదేశం వారి వైపు చూసే విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. పేరెంట్స్ అండ్ టీచర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఒకేసారి సమావేశం ఏర్పాటు చేయడం అనేది భారతదేశం ఎక్కడ జరగలేదు. అలాగే అన్ని విధాలుగా చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఉపాధ్యాయ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజు గతంలో వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బ్రాందీ షాపుల్లో మద్యం షాపుల్లో ఉంచి ఉపాధ్యాయులను అవమానం చేస్తే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఉపాధ్యాయులను కూడా గౌరవించే విధంగా ప్రతి సమస్య కూడా వారు తీసుకొని పరిష్కారం దిశగా గురువుని ఎవరైతే గౌరవిస్తారో ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ అద్భుతంగా ఉంటుందని మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు నారా లోకేష్ గారు చేస్తున్నారు. ఆ రకంగా వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మనం సూపర్ 6 ఏదైతే సూపర్ హిట్ అయిందో రేపు అనంతపురంలో జరగబోయే సమావేశం కూడా అద్భుతంగా జరగబోతుంది. రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న మహాసభకి నాందిగా పలకబోతుంది. మన మహానాడు చేసాం కడపలో అద్భుతం జరిగింది. ఇది ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కలిసి చేస్తున్న ప్రోగ్రాం కూడా విజయవంతం అవబోతుంది. మహిళలు చాలామంది లక్షలాది మంది వస్తున్నారు. 5 లక్షల మంది ఎస్టిమేషన్ చేస్తున్నాం, ఖచ్చితంగా వస్తారు. ఈరోజు ఈ వేదిక మన దేశ రాజధానిలో అని చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం చాలా గొప్పది, ఖచ్చితంగా చేయబోతున్నాం. రేపు అమరావతి మన రాజధాని అద్భుతంగా ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దబోతుంది. దాన్ని సహకరిస్తున్న ప్రధానమంత్రి గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన 5 కోట్ల ఆంధ్ర తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సరే, ఎంత మెజార్టీతో గెలవచ్చు సిపి రాధాకృష్ణ ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ బట్టి చూస్తే? ఖచ్చితంగా మనకున్న మెజార్టీలో 20%
పోతున్నాం 20% కూడా ఏదైతే ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారో 100 ఎంపీలు తేడా వస్తుందా? ఖచ్చితంగా వస్తారండి. 100 ఎంపీలు ఖచ్చితంగా వస్తారు. 100% ఓటింగ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక పాజిటివ్ వేవ్, ఎందుకంటే ఒక ఎన్డీఏ కూటమిలో కొంతమంది పార్టీలు కూడా బహిష్కరించే అని రాలేదు ఏదో కారణాల చేత. అవన్నీ కూడా ఒక ఇండికేషన్. ఈ రోజు కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు మద్దతిస్తున్నారంటే మొత్తం దేశం ఉన్న పార్టీలన్నీ కూడా ఎదురు చూసాయి. ఎందుకు చూసాయంటే ఒక మంచి వ్యక్తి మద్దతిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మంచి వ్యక్తి అనే ఆలోచనతో వచ్చింది. అలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఓటింగ్ చేయడం కూడా జరిగింది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా దాదాపుగా 90% కల్లా పోలింగ్ పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఒకరిద్దరు చెదురుమదురుగా అంటే ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎన్డీఏ సంఖ్యాబలం ఏదైతే ఉందో దానికి అంటే ఇంకెక్కువగానే మెజార్టీ అనేది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికల